జంతువులకు ఉచితంగా యాంటీ ర్యాబీస్ టీకాలు. కలువాయి మండలం కలువాయిలోని వెటర్నరీ హాస్పిటల్ నందు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జంతువులకు ఉచితంగా యాంటీ ర్యాబీస్ టీకాలు వేస్తున్నామని పశుసంవర్ధక శాఖ ఏడీ అన్నపూర్ణ తెలిపారు. పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటటువంటి వివిధ రకాల వ్యాధుల్లో ముఖ్యంగా ఈ ర్యాబీస్ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి ఈరోజు ప్రధానంగా ఫస్ట్ టర్మ్ ఈ వ్యాధికి టీకాలు ఈరోజు నిర్వహించారు. ఇక నుండి ప్రతి సంవత్సరం జూలై 7వ తేదీన యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేస్తూ వెటర్నరీ హాస్పిటల్స్లోని ఫ్రీ సప్లై వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా జూలై 7వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున ఈ జూనోసిస్ దినోత్సవంగా మనము డాగ్స్కి వ్యాక్సినేషన్ చేస్తాం, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేస్తాము. పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వివిధ రకాల వ్యాధుల్లో ముఖ్యంగా రేబీస్ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది కాబట్టి ఇది అతి ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి ఈరోజు ప్రప్రథమంగా ఫస్ట్ టైము ఈ వ్యాధికి టీకాలు ఈరోజు నిర్వహించారు. అందుకని ఈరోజు పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా జూలై 7వ తేదీన యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేస్తూ మన డిపార్ట్మెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీ సప్లై ఉంటుంది వ్యాక్సినేషన్. డాగ్ ఓనర్స్ అందరికీ కూడా మనం ఈరోజు ఫ్రీగా వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా కోళ్ళ ద్వారా కూడా మనకు మనుషులకి ఈ మధ్య కూడా బర్డ్ ఫ్లూ ఒకటి వచ్చింది, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వ్యాధి, అది కూడా మనకు బర్డ్స్ ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. అంతేకాకుండా లెప్టోస్పైరా ఒకటి, యాంథ్రాక్స్ ఒకటి, ఇలాంటి వివిధ రకాల వ్యాధులు జీవాల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా రేబీస్ వ్యాక్సినేషన్కి ఈరోజు జూనోసిస్ డే తరఫున మనం వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తామండి. ఇది జూనోసిస్ డే సందర్భంగా మనం కండక్ట్ చేసే మేడం ఈరోజు ఎన్ని ఈ వ్యాక్సిన్ వేశారు? ఈరోజు దాదాపు 10 దాకా యానిమల్స్కి మనకి ఇక్కడ ఉండే డాగ్ ఓనర్స్ చేశారండి. ఇప్పటి వరకు వచ్చారు. ఇంకా కూడా ఈవినింగ్ లోపల ఇంకా 10-15 మంది వస్తారు. ఒక 25-30 మంది దాకా మనకు ఇక్కడ ఉన్నాయండి డాగ్స్. వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటారు. మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా మేడం ఒక నిమిషం ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రతి హాస్పిటల్కి కూడా మనం వ్యాక్సిన్ సప్లై చేసాం. చింతలాకునూరు, దాచూరు, కుల్లూరు హాస్పిటల్స్కి, ఆర్బీకేలు ప్రతి గ్రామంలో ఉండే ఆర్బీకేలకు కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చున్నామండి. అందరూ కూడా ప్రతి గ్రామంలో వాళ్ళ ఆర్బీకేల్లో ఉండేటువంటి స్టాఫ్ ద్వారా వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుతున్నామండి. ప్రతి అంటే కుక్కల యజమానులందరి ఫోన్ నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నారు. ఎవరైనా కూడా మిస్ అయినా కూడా మీరు ఆ గ్రామంలో ఉండేటువంటి ఆర్బీకేలో ఉండేటువంటి స్టాఫ్ని కలిసి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి హాస్పిటల్కి వ్యాక్సిన్ సప్లై చేయండి.